అన్నా కలెక్టర్ వచ్చినాడు. నమస్కారం అండి భవానీ ప్రసాద్ గారు. ఏంటి సార్ ఇంత రాత్రి పిలిపించారు? ఏంటి సార్ ఇది? ఏదో ప్రాజెక్ట్ ప్లాన్ లా ఉంది. ఇది సింహపురి, ఇది పులిచెర్ల, ఇవన్నీ బీడు భూములు. చిత్రావతి నది మొదటి పాయ, రెండో పాయ. ఈ రెండు పాయల మధ్య ఇరిగేషన్ కెనాల్ కడితే ఏమవుతుంది కలెక్టర్ గారు? కెనాల్లోకి నీళ్లొచ్చిన మరుక్షణం రాయలసీమ ప్రాంతం అంతా కోనసీమగా మారి సంవత్సరానికి 2 పంటలు పండుతాయి సార్. మాకు అదే కావాలి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఈ ప్లాన్ నాకు ఇస్తే గవర్నమెంట్ పర్మిషన్, దానికి అయ్యే ఖర్చు నేను తీసుకో. అవసరం లేదు. ఈ సీమ ప్రజల కోసం ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు మేమే భరిస్తాం. మరి పర్మిషన్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా మేమే తెచ్చుకుంటాం. మరి అన్ని మీరే చూసుకుంటే నన్నెందుకు పిలిపించారు సార్? పొద్దున్నే పులిచెర్ల వాళ్ల దగ్గరికెళ్లి మా మాటగా చెప్పు, ఈ సీమ ప్రజల బాగు కోసం మేము చేస్తున్న ఈ పనికి అడ్డు రావద్దని. అదే జరిగితే ప్రజలంతా ఏమవుతారు మినిస్టర్? మన మీద ఆధారపడ్డ ప్రజలంతా సొంతంగా వ్యవసాయం చేసుకునే రైతులవుతారయ్యా. ఆ కెనాల్ ని ఆపాలంటే మనం ఏం చెయ్యాలి? ఆ భవానీ ప్రసాద్ గారు 1,00,000 సంతకాలు సేకరించి గవర్నర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించి శాంక్షన్ చేయించుకున్నారయ్యా. ఆ ప్రాజెక్ట్ నేను ఆపలేనయ్యా. భవానీ ప్రసాద్ మీద ఎన్ని కేసులున్నాయి? 18 మర్డర్ కేసులున్నాయి సార్. ఆ కేసులన్నింటినీ హైదరాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయించు. భవానీ, మన కేసులన్నీ ఈ కోర్టుకే మార్చారు. లోపల సెక్యూరిటీ పెట్టించాను. అమ్ముని, ఇదంతా నిజమేనా ముసలే? మీ అమ్మకిచ్చిన మాట కోసం నీకెంత మందున్నా నిన్నంత దూరం తీసుకెళ్లి అలా పెంచాల్సి వచ్చిందిరా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావే? ప్రజలు దేవుళ్లా చూసుకునే భవానీ ప్రసాద్ చనిపోయాడని తెలిస్తే ఈ రాయలసీమ మొత్తం తగలబడిపోతుంది. ఆయన ఆశయం ఆ మంటల్లో తగలబడకుండా ఉండాలంటే సీమ ప్రజలకి నువ్వు భవానీ ప్రసాద్ అవ్వాలి. నేను ఒప్పుకోను. నా బిడ్డని రొంపిలోకి తిప్పడానికి నేను ఒప్పుకోను. ఏ సీమ కక్షల నుంచి ఈ బిడ్డను దూరంగా పెంచుతానని వాళ్ళమ్మకు మాటిచ్చాను. అమ్మంటే ఈ ఇంటి కోడలు. అదే ఇంటి కోడలుగా చెప్తున్నాను. నువ్విచ్చిన మాట కంటే ఈ ఇంటి ఆశయం చాలా గొప్పది. అడ్డు రాకు. కుదరదు. నా బిడ్డను హైదరాబాద్ తీసుకెళ్లి ఒక దొంగలాగన్నా పెంచుకుంటాను, కానీ వీడు వ్యాక్సినేషన్ కావడానికి వీల్లేదు. హైదరాబాదా? నిన్న రాత్రి పోలీస్ కమిషనర్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో స్థానిక దొంగలు రంగా, పరశురాం, టీడీ, గోడ్రేజ్ రాజు, బైక్ బాచి అనే నిందితుల్ని పోలీస్ కమిషనర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రిమాండ్ నిమిత్తం ఈ రోజు కోర్టుకు తరలిస్తుండగా కోర్టు ఆవరణలోనే వాళ్ళ సహచర దొంగలు వాళ్ళని విడిపించుకోవడానికి బాంబు దాడి చేశారు. రంగా, డీడీ, పరశురాం అనే 3 దొంగలు తప్పించుకున్నారు. వీళ్లపై నగర పోలీస్ కమిషనర్ షూటెడ్ సైడ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇప్పుడైనా అర్థమైందా మేమేమైనా చేయగలమని? రత్తయ్య, తీసుకెళ్ళు. బాబు బాబు వద్దయ్యా. అమ్మా అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నా బిడ్డను తీసుకెళ్లిపోతున్నారు. వద్దని చెప్పమ్మా. నీ దండం పెడతానమ్మా, చెప్పమ్మా. అడ్డు రాకు, చంపేస్తాను. నాకేమన్నా జరిగితే నువ్వు పూర్తి చేస్తావని నాకు మాటివ్వు సురేఖ. చేస్తానండి. మీ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను. 1 minute.
మగాణ్ణి కనమంటే కొచ్చాగాన్ని కన్నావు కదే. భవానీ ప్రసాద్ చచ్చిపోయాడు నాన్న. నేనేసిన బాంబుతోనే నా కళ్ళ ముందే చచ్చిపోయాడు నాన్న. వెళ్ళరా, వెళ్ళి ఆ సింహపురిలో చూడు. ఆ భవానీ ప్రసాద్ గారు చచ్చిపోలేదు. ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదంట. ధుని. సీమ తయారు చేసిన చాలా మంది దేవుణ్ణి నేనే చంపా. ఆ భవానీ ప్రసాద్ అనే దేవుణ్ణి కూడా నేనే చంపుతా. అమ్మని బావా, నీకు భాష అంత ఫ్లాష్ బ్యాక్ ఉందని నాకు తెలీదురా. నాకు తెలీదురా. నాకు కూడా తెలీదురా. అవును కదా. ఇన్ని తుపాకు బావా, ఇది ఒరిజినల్ గన్నేరా? సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ సీమలో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వెట్టాను పీకే. రాననుకున్నారా, రాలేననుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. బావా, పంపు తీసి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా ఏంటి? డౌటా? లేకపోతే ఆ పోలీసులు బుల్లెట్లకి బలైపోమంటారా? ఇది మా ఇల్లు, నేనిక్కడే ఉంటా. ఆ? ఒరే, వాళ్ళు ఆ భవానీ ప్రసాద్ ని వదలలేదురా. తొక్కడగలు మనం ఎంత? వద్దురా, మన బస్తీకి మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం బావా. రేయ్, ఈ రోజు వరకు ఎవరైనా హలో గాని గుడ్ మార్నింగ్ గాని కనీసం నమస్తే అన్నా పెట్టారా మనకే? మన దొంగలు రా, మనకెందుకు చెప్తారు? జైల్లో పెడతారు గాని. నిన్నటి వరకు దొంగలోరా, ఇప్పటి నుంచి దాని అమ్మ జీవితం. అదేం జీవితం రా, జీవితం అంతా ఇక్కడే ఉందిరా. రేయ్, ఆ, సింహ డ్రెస్ వేసి ఇంద్రా మీసం తిప్పి ఇప్పుడు చూపిస్తాను చూడరా ఫ్యాక్షన్ యాక్టింగ్. ఎవరక్కడ? వీళ్ళిద్దరు కూడా ఫ్యాక్షన్ డ్రెస్ వేయండి. 10 నిమిషాల్లో మీసం తిరగాలంటే ఎక్కడ తిరుగుతాయి? రేయ్, త్వరగా రెడీ అవ్వండి రా. అవతల భవానీ ప్రసాద్ పుట్టినరోజు, గుడికెళ్ళాలి. ఏంట్రా డ్రెస్ టైట్ గా ఉందా? టైట్ అయింది అన్నా. నా డ్రెస్ ఎలా ఉందన్నా? మూతి మీద వేసేదిరా. ఇదిగో పెట్టుకో. మీసం నేను పెట్టుకోను. రేయ్, సీమలో చీమకు కూడా మీసం ఉంటుంది. పెట్టు. నాన్నగారంటే నా సూట్ కేసు జాగ్రత్త అండి. అలాగేలేండి. ఇక్కడ ఉంచుకోండి. అమ్మా, అబ్బా, సింహపూర్లో ఇంత ఏడిగా ఉంటుందని చెప్పలేదేంటండి? హాయ్. వేడిగా ఉందా తల్లి? ఆ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీ రూములో హాయిగా కూర్చుని పనులు చూసుకోక ఆడెవడో రంగా అనే దొంగగాడితో లవ్ స్టోరీ నడిపి ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకు ఈ ఎండా తప్పదు, నాకు ఈ మంట తప్పదండి. హాయ్. నాన్నగారంటే సొప్పేకండి. మా అమ్మమ్మ మంగమ్మలాగే తయారయ్యావే తల్లి, నువ్వు కూడా. కూర్చోండి. నన్నేమన్నా అనండి, రంగానేమన్నా అంటే నేను ఊరుకోనండి. రంగా గారి గురించి అసలు మీకు ఏమన్నా తెలుసా? నాన్నగారండి, రంగా గారండి. ఇక్కడ రంగా ఏంటే? రంగా గారు, రంగా గారు, రంగా గారు, రంగ్ ఎస్ఐ మంగమ్మనండి. హాయ్. ఆయన పేరు భవానీ ప్రసాద్. పదండి. రంగాగారండి. ఎక్కడికమ్మా? నాన్నగారు చూడండి, రంగాగారండి. ఎవడా దొంగగాడా? అవునండి. మేడం, ఆయన భవానీ ప్రసాద్ గారు మేడం. భవానీ ప్రసాదా? మేడం, రాయలసీమలోనే పెద్ద ఫ్యాక్షనిస్ట్ మేడం. మీరు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫైల్స్ చూడండి మేడం. 18 మర్డర్ కేసులున్నాయి ఆయన మీద. అద్దం పైకెత్తు. ఇది చాలా అన్యాయం బ్రదరు. నీ ఇబ్బందులన్నీ దూరం చేయడానికి నేను ఇక్కడికి వస్తే నన్నే ఇబ్బంది పెడితే ఎలా బ్రదరు? ఏమన్నా అంటే అన్నా ఉంటారు గాని అసలు మనం ఎవరు? దొంగ. మంగెవరు? పోలీసు. ఎక్కడున్న దొంగ పోలీసుకి లింక్ ఉంటదా? మాకుంది. మా ఇద్దరికి దేవుడు జాయింట్ ఎఫ్ఐఆర్ రాసి రాయలసీమ ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. అరే, మధ్యలో ఆవిడెవరండి? ఆయన భవానీ ప్రసాద్. పదండి. అద్దం పైకెత్తు. ఏంటండి ఇది? ఇదిగో బ్రదరు, ఇప్పుడే